బ్లాక్ మ్యాజిక్ ఈ పేరు వినగానే కొందరికి భయం, మరికొందరికి ఆసక్తి. సినిమాల్లో చూసాం, కథల్లో విన్నాం. కానీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? ఈ రోజు నేను చెప్పబోయే కథ ఒక ట్రూ స్టోరీ. కొత్తగా పెళ్ళైన ఒక జంట జీవితాన్ని ఊహించని విధంగా మార్చేసిన ఈ కథ చివరి వరకు వింటే మీ అభిప్రాయం కూడా మారిపోవచ్చు. ఇది కేవలం ఒక హర్రర్ స్టోరీయే కాదు, ఆ ఫ్యామిలీ నిజంగా ఎదుర్కొన్న ఇన్సిడెంట్స్ ఆధారంగా చెప్పబోతున్న కథ. అయితే ఇందులో జరిగిన ప్రతి విషయానికి నిజంగా బ్లాక్ మ్యాజికే కారణమా, లేక దీని వెనకాల ఇంకేదైనా భయంకరమైన నిజం దాగి ఉందా? ఆ నిర్ణయం చివర్లో మీరే తెలుసుకోండి. ఇది వివేక్ అండ్ సంధ్య కథ. వివేక్కి సంధ్యకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరికి పెద్ద ఏజ్ గ్యాప్ కూడా లేదు. పెళ్లి రోజు జరిగిన హడావిడి, ఫోటోలు, పూజలు, బంధువుల సందడి అన్నీ పూర్తయ్యేసరికి ఇద్దరు పూర్తిగా అలసిపోతారు. ఆ నైట్ వివేక్ సంధ్య వైపు చూసి, మనిద్దరికి ఇదే మొదటి రోజు. నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు. ఈ రాత్రంతా మనం మాట్లాడుకుందామా, ఒకరినొకరిని తెలుసుకోవచ్చు అని అడిగాడు. సంధ్య నవ్వి, ఈ రోజు నేను చాలా అలసిపోయాను, రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందామని చెప్పింది. దానికి వివేక్ కూడా యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ రాత్రి వాళ్ళిద్దరి జీవితాన్ని పూర్తిగా మార్చేసే మొదటి సంఘటన జరిగిపోతుందని వాళ్ళిద్దరికీ తెలియదు. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. సమయం అర్ధరాత్రి. ఇంటి బయట గాలి శబ్దం తప్ప ఎక్కడా ఎలాంటి కదలిక లేదు. అప్పుడే టక్, చాలా చిన్న శబ్దం. వివేక్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. తనకు చిన్న శబ్దం వచ్చినా నిద్రలేచే అలవాటు. గది మొత్తం అబ్జర్వ్ చేశాడు. ఎవ్వరూ లేరు. బహుశా బయటేదో పడిపోయిందేమో అని అనుకుని మళ్ళీ పడుకోపోతాడనమాట. కానీ కొన్ని క్షణాల్లోనే ఇంకొక సౌండ్ వినిపిస్తుంది. ఈసారి అది అడుగుల శబ్దం కాదు, ఎవరో చాలా మెల్లిగా ఏదో భాషలో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది, గుసగుసలాడుతున్నట్టు. అది విని వివేక్ హార్ట్ చాలా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో జాగ్రత్తగా గమనించాడు. గది తలుపు దగ్గర కాదు, కిటికీ దగ్గర కాదు, చివరికి ఆ సౌండ్ తన పక్కనే పడుకున్న సంధ్య నోటి నుండి వస్తుందని అబ్జర్వ్ చేశాడు. స్టార్టింగ్లో నిద్రలో మాట్లాడే అలవాటు ఉండుంటది అని అనుకున్నాడు. సంధ్య అని మెల్లగా పిలిచాడు. తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కొంచెం గట్టిగా పిలిచాడు, అయినా తను లేవలేదు. కానీ ఆ విచిత్రమైన మాటలు మాత్రం ఆగటం లేదు. వివేక్ నెమ్మదిగా ఆమె ముఖం దగ్గరకు వచ్చి చూశాడు. అంతే, అతని శరీరం మొత్తం ఒక్కసారిగా గడ్డు కట్టుకుపోయినట్టయింది. ఎందుకంటే సంధ్య కళ్ళు పూర్తిగా తెరిచే ఉన్నాయి, కానీ ఆమె మాత్రం నిద్రలోనే ఉంది. కానీ తను మాట్లాడుతున్న ఆ లాంగ్వేజ్ ని వివేక్ తన జీవితంలో ఎప్పుడూ వినలేదు. వివేక్ ఈసారి కాస్త గట్టిగానే సంధ్యను లేపాడు. ఒక్కసారిగా ఆమె కళ్ళు తెరిచి, ఏమైంది, నన్ను ఎందుకు లేపుతున్నారు అని కన్ఫ్యూజింగ్గా అడిగింది. దానికి వివేక్ ఏ రెస్పాన్స్ ఇస్తాడో ఇంకా షాక్లోనే ఉన్నాడు. ఏమైందంటావా, ఇప్పటి వరకు నువ్వేదో వింత భాషలో మాట్లాడుతున్నావు, నాకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు అని చెప్పాడు. వెంటనే సంధ్య ఆశ్చర్యంగా, నేను అసలేం మాట్లాడలేదు అని సమాధానం ఇచ్చింది. ఆ మాట విన్న వివేక్కి చాలా కోపం వచ్చింది. నా కళ్ళతో చూశాను సత్య, నువ్వు కళ్ళు తెరిచి ఉండి ఏదో తెలియని భాషలో మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏం జరగలేదంటావా అని గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఇలా కొంతసేపు డిస్కషన్ జరుగుతుంది. చివరికి సంధ్య, సరే ఏమైందో నాకు నిజంగానే తెలియదు, నాకు ఇప్పుడు నిద్ర రావటం లేదు, కొద్దిసేపు నేను మెలకువగా ఉంటాను, కానీ మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. ఇంకా వివేక్ కూడా ఇంకా మాట్లాడే ప్రయోజనం లేదనుకొని మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ రాత్రి అతనికి అస్సలు నిద్ర రాలేదు. తను చూసింది నిజమేనా, లేక పెళ్లి హడావిడి, ఈ అలసట, ఈ స్ట్రెస్ వల్ల తనకి ఏమైనా ఇమాజినేషన్ అంటే భ్రమ ఏమైనా కలిగిందా అని అనుకుంటాడనమాట. ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ తన మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఇలా ఆలోచిస్తూ వివేక్ అలా నిద్రపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వివేక్ నిద్రలేచి హాల్లోకి వచ్చాడు. అక్కడ కనిపించిన సీన్ చూసి రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా మర్చిపోయాడు. సంధ్య అతని అమ్మతో కలిసి నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. అది చూసిన వివేక్ మనసులో, నిజంగా నేను ఎక్కువగా ఆలోచించానేమో అని అనుకుంటాడు. అంతా మామూలుగానే ఉందనుకుని బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కొంతసేపటికి వివేక్ వాళ్ళ అమ్మ వంటగది నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తుంది. ఆమె వెనకాలే సంధ్య కూడా నెమ్మదిగా నడుస్తూ వస్తుంది. మొదటి వివేక్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక్క క్షణంలో అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఎందుకంటే సంధ్య చేతిలో ఒక పెద్ద కత్తి ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, కళ్ళల్లో కోపం లేదు, భయం లేదు. కానీ ఆమె అడుగులు మాత్రం నేరుగా వివేక్ వాళ్ళ అమ్మ వైపు వెళ్తున్నాయి. ఆ క్షణంలో ఏదో భయంకరమైనది జరగబోతుందని వివేక్కి అర్థమైంది. అమ్మా అని గట్టిగా అరుస్తూ ఆమెను పక్కకి బలంగా లాగేశాడు. ఒక క్షణం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదో ఊహించడమే కష్టం. వివేక్ కోపంతో, సంధ్య ఏం చేస్తున్నావు నువ్వు, మా అమ్మని చంపాలనుకుంటున్నావా
అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని గట్టిగా అరిచాడు. కానీ సంధ్య ఒక్క మాట కూడా దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఆమె ముఖంలో ఎలాంటి టెన్షన్ అనేది లేదు. అలా కొన్ని క్షణాలు అలాగే నిలబడి ఉండిపోయింది. అలా కొంతసేపాటు అలాగే నిలబడి ఉండిపోయి ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు వేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా మొత్తం సైలెంట్ అయిపోయింది. వివేక్ అతని అమ్మ ఇద్దరు షాక్ లో ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డారు. కొంతసేపటి తర్వాత సడన్ గా సంధ్య గది లోపల నుంచి భయంకరమైన అరుపులు వినిపించడం మొదలైంది. వస్తువులు నేలపై విసిరిపడుతున్న సౌండ్స్, అద్దాలు పగిలిపోతున్న సౌండ్స్, గోడలకు బలంగా కొట్టుకుంటున్న సౌండ్స్, ఇలా చాలా డిఫరెంట్ భయంకరమైన సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. మధ్య మధ్యలో ఎవరో గట్టిగా ఏడుస్తున్న సౌండ్. ఆ శబ్దం వింటుంటే గదిలో ఒక్క సంధ్య మాత్రమే ఉందని నమ్మడం కూడా చాలా కష్టంగా అనిపించిందంట. వివేక్ ఇంకొక సెకండ్ కూడా ఆగకుండా అతను వేగంగా తలుపు దగ్గరికి వెళ్ళి సంధ్య తలుపు తెలుపు అని మళ్ళీ పిలిచాడు. కానీ లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. చివరికి ఒక అడుగు వెనక వేసి తన బలమంతా ఉపయోగించి తలుపుని గట్టిగా తన్నాడు. అంతే, తలుపు బద్దలై తెరుచుకుంది. వివేక్ లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ అతను చూసిన సీన్ తన లైఫ్నే మార్చేసిందని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి చూస్తే రూమ్ అంతా చిందరవందరగా ఉంది. సంధ్య ఒక మూల కూర్చొని ఏడుస్తూ అరుస్తూ నేను ఇది చేయలేదు. వివేక్ ఇది చూసి ఒళ్ళు జలధరించింది. వెంటనే వివేక్ వాళ్ళ అమ్మని ఇక్కడ థింగ్స్ సెటిల్ అయ్యాక నిన్ను పిలుస్తా అమ్మా అని పంపించేస్తాడు. అదే రోజు నైట్ వివేక్ సంధ్యతో నువ్వు ఆ రూమ్లో పడుకో, నేను వేరే రూమ్లో పడుకుంటా అని అన్నాడు. సంధ్య నన్ను ఒక్కరిదాన్నే వదిలేకు అని అన్నది. లేదు, నువ్వు నీ కంట్రోల్లో లేవు, నన్ను కూడా చంపవని గ్యారంటీ లేదు, సో నేను వేరే రూమ్లో ఉంటా, ఏమన్నా అవసరమైతే కాల్ చేయి అని అంటాడు. ఇదంతా ఏంటి అనుకొని ఆలోచిస్తూ నెమ్మదిగా వివేక్ నిద్రపోయాడు. సరిగ్గా 2 గంటల కలగా వివేక్ బెడ్రూమ్ డోరు కొడుతున్న సౌండ్ వచ్చింది. వివేక్ లేచి సంధ్య నువ్వేనా అని అంటాడు. అవును నేనే అని రిప్లై ఇచ్చింది. సరే, ఏమన్నా ఉంటే మార్నింగ్ చూసుకుందాం, నాకు నిద్ర వస్తుంది, అలానే రేపు మార్నింగ్ కూడా నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో అని అంటాడు. అటు సైడ్ నుండి రిప్లై ఏం లేదు దీనికి. కాసేపు అయ్యాక డోర్ని ఎవరో గట్టిగా బాధిస్తున్న సౌండ్ వచ్చింది. వివేక్ వెంటనే లేచి డోర్ దగ్గరికి వెళ్ళాడు. మార్నింగ్ మాట్లాడదామని చెప్పా కదా అని గట్టిగా అరిచాడు. ఇప్పుడే డోర్ ఓపెన్ చేయు అని సౌండ్ వచ్చింది. ఇప్పుడే మాట్లాడాలి అని ఒక మేల్ వాయిస్ వచ్చింది. ఒక్కసారిగా వివేక్కి భయం వేసి ఒక అడుగు వెనక్కి వేశాడు. డోర్ ఓపెన్ చేసి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ డోర్ మీద ఏదో వైల్డ్ యానిమల్ గీస్తే ఎలా ఉంటుందో అలా గీతలు ఉన్నాయి. కింద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్ళాడు. అలా హాల్లోకి వెళ్ళి చూస్తే ఒక మూల సంధ్య కూర్చొని ఏదో చేస్తుంది. కానీ ఏం చేస్తుందని వివేక్కి అర్థం కాలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ తన కాక్రోచెస్ని తింటూ ఉంది. చాలా విచిత్రంగా ఉంది. వివేక్ రావడం చూసి చాలా భయంకరంగా నవ్వింది. వివేక్ అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా అరిచాడు. వెంటనే సంధ్య నార్మల్ అయిపోయింది. సంధ్య వెళ్ళి వివేక్ని హక్ చేసుకొని నేను ఇదంతా చేయలేదు, అసలు ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలియదు అని అడగడం స్టార్ట్ చేసింది. వివేక్ తనని కన్సోల్ చేస్తుండగా సడన్ గా సంధ్య వివేక్ని గట్టిగా పట్టుకుంది. వివేక్కి ఊపిరాడట్లే. ఇంతలో తన ఆపోజిట్ గా ఒక నల్లని హ్యాండ్ గోడ మీద పడడం వివేక్ చూశాడు. స్లోగా ఆకారం హాల్లోకి వచ్చింది. వివేక్ నోట్ నుండి మాట రాలేదు. వదిలించుకోలేకపోతున్నాడు. ఇందులో సంధ్య తన పక్కన ఉన్న నైఫ్ తో వివేక్ ని పొడిచింది. ఇంకేముంది, వివేక్ అక్కడికక్కడ అన్కాన్షియస్ అయిపోతాడు. లేచి చూసేసరికి తన హాస్పిటల్లో ఉన్నాడు. లేవగానే సంధ్య ఎలా ఉంది అని అడిగాడు. ఎంత మంచివాడు బ్రో, అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళంతా తను పోలీస్ కస్టడీలో ఉంది అని అన్నారు. నిన్ను చంపాలని చూసింది కదా, అందుకే అరెస్ట్ చేశారు. అదే టైంకి సంధ్య వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళ అల్లుడిని అలా చూసి బాధపడ్డారు. అసలు ఇలా ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడిగారు. లేదు, కానీ మీకు విషయం చెప్పాలి అని వాళ్ళ నాన్న అన్నారు. పెళ్లికి ముందు సంధ్యకి రాజేష్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. పెళ్లికి ఒప్పించడానికి మా ఇంటికి కూడా వచ్చాడు. కానీ రిలీజియన్ వేరవటం వల్ల నేను ఒప్పుకోలేదు. మీ పెళ్లి జరగక ముందు ఒక రోజు కూడా వచ్చి సంధ్యని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయకండి అని నన్ను బ్రతిమాలాడు. మేము ఒప్పుకోలేదు. అప్పుడు తను సంధ్య నన్ను పెళ్లి చేసుకోకపోతే తన లైఫ్ లో ఎవరితో కూడా హ్యాపీగా ఉండకుండా చేస్తా అని అన్నాడు. ఈ రోజు మార్నింగ్ మా ఇంటి వెనుక ఒక కుండ దొరికింది. అందులో సంధ్యకి సంబంధించిన సామాన్లన్నీ ఉన్నాయి. రాజేష్ సంధ్య మీద అండ్ మీ ఫ్యామిలీ మీద బ్లాక్ మ్యాజిక్ చేశాడు అని అన్నారు. వివేక్ అప్పుడు కోప్పడకుండా సరే మనం డీల్ చేద్దామని ఫస్ట్ సంధ్యని కస్టడీ నుండి బయటకు తెచ్చి ఆ ఇంటికి తీసుకెళ్లి మాంత్రికులను పిలిపించి అన్ని పూజలు చేపించాడు. అంతా నార్మల్ అయిపోయింది. అలా 4 వీక్స్ గడిచాయి. ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని అనుకున్నారు. ఒక సడన్ నైట్ సంధ్య పడుకుంది. తనకి ఎవరో మాట్లాడుతున్న సౌండ్స్ వినపడ్డాయి. సంధ్య లేచి చూసింది. అక్కడ ఎవ్వరు లేరు. ఈసారి వాయిస్ వివేక్ దగ్గర నుండి వస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసింది. తను కళ్ళు తెరిచి పడుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆ వాయిస్ ముందు విన్న వాయిస్ సేమ్ ఒకటే. తర్వాత ఏం జరిగింది అనేది ఎవ్వరికి తెలీదు. బట్ ఇప్పటికీ ఆ ఫ్యామిలీ ఆ బ్లాక్ మ్యాజిక్ కారణంగా సఫర్ అవుతున్నారు అనేది తెలిసింది. అందుకే బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా డేంజర్. కొన్నిసార్లు నీతో ఏం రిలేషన్ లేకపోయినా నీకు చేస్తారు. ఎందుకంటే సెట్ అండ్ టైం లోపు వాళ్ళు ఎవరి మీదన్నా బ్లాక్ మ్యాజిక్ చేయకపోతే అది వాళ్ళకే రివర్స్ అవుద్ది. ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ఇన్సిడెంట్స్ మీరు ఏమన్నా చూసినా విన్నా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు